హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ అయింది ఈ ఛానల్లో వ్లాగ్ చేసి. అండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ నేను మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నా. సో ఒక కమ్బ్యాక్ అనుకోవచ్చు, లేదంటే ఒక మళ్ళీ న్యూగా రీస్టార్ట్ అనుకోవచ్చు. సో ఈరోజు నేను ట్రివాండ్రం వచ్చా, అది కూడా సోలోగా కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకుని వచ్చా. సో వాట్ ప్లేసెస్ ఐ విల్ కవర్, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఐటనరీ ఏంటి అనేది నేను మొత్తం మీకు నా వీడియోస్ ఫాలో అవుతే తెలిసిపోతుంది. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇప్పుడు ట్రివాండ్రం రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. నైట్ దిగా రైల్వే స్టేషన్, అదే రైల్వే స్టేషన్ నుంచి ఆపోజిట్లోనే ఇక్కడ డార్మెటరీ అని చెప్పి ఉంది. సో అక్కడ నేను స్టే చేశాను నైట్ అంతా. ఇట్స్ ఓకే, ఏసీ డార్మ్స్. సో ఇట్స్ నైస్ యాక్చువల్లీ. బస్ స్టాప్ కూడా పక్కన ఇదే బస్ స్టాప్కి అటాచ్డ్గానే ఉన్నాయి. సో ఇట్స్ నైస్. 250 ఛార్జ్ చేశారు. సో నైస్ డామ్స్ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్తున్నా. టెంపుల్ విజిట్ టైమింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో టైమింగ్స్ చూసుకొని మనం లైన్లోకి వెళ్తే అట్లీస్ట్ ఒక 2 అవర్స్లో అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో నేను ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి వెళ్తున్నా ఆటోలో. దే ఛార్జ్ మీ అరౌండ్ 50 రూపీస్. సో టెంపుల్కి వెళ్ళాక అక్కడ నైట్ ఆల్రెడీ నేను విజిట్ చేశాను ఒక్కసారి, నైట్ వ్యూ ఎలా ఉంటుందని. నైట్ వ్యూ యాక్చువల్లీ నేను వెళ్ళిన టైంకి మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు. లేట్ వెళ్ళా, కొంచెం ట్రైన్ లేట్ రావడంతో. సో నైట్ వ్యూ కూడా పర్లేదు, బాగానే ఉంది. కానీ మార్నింగ్ టైం అయితే అల్టిమేట్ ఉంటుందని విన్నా. సో గైస్, టెంపుల్కి అని చెప్పగానే ఆటో వాళ్ళకి వాళ్ళు ఈ స్టాప్ దగ్గర అయితే మనకి స్టాప్ చేస్తారు, ఈ గేట్కి ఆపోజిట్గా. అండ్ టెంపుల్కి నియర్ బైగా. అటైర్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఖచ్చితంగా ట్రెడిషనల్ అటైర్లోనే వెళ్ళాలి. దట్టు షర్ట్ కూడా నేను ఇప్పుడు రిమూవ్ చేసేయాలి. షర్ట్లెస్ ఉండాలి, ఓన్లీ కండువా అండ్ పంచి మాత్రమే లోపలికి అలౌడ్. అండ్ ఆల్సో లేడీస్కి వచ్చేసి సారీస్ అండ్ హాఫ్ సారీ అనుకుంటా. మోస్ట్లీ నేను అదే చూస్తున్నా, మరి అదే ఉండొచ్చు. పద్మనాభ స్వామి టెంపుల్. సో ఇప్పుడు మనకి ఎప్పుడు ఈ పేరు విన్నా సరే ఒకటే గుర్తొస్తుంది, ట్రెజర్. అది కూడా ట్రావెన్కోర్ రాజుల వారి ట్రెజర్. ఇక్కడ గుడి కింద ఇప్పుడు నుంచో వాళ్ళు పెట్టుకున్న ట్రెజర్ కాపాడుకోవడానికి గుడి కింద హైడౌట్ చేసుకోవడం ప్లేస్ కింద వాడుకున్నారు. సో ఆ ప్లేసెస్కి అయితే మనకు అసలు ఎటువంటి అలవెన్స్ కూడా ఉండదు, కంప్లీట్ సెక్యూరిటీతో ఉంటుంది. అండ్ టెంపుల్ విజిట్ వెళ్ళాలంటే మనం నార్మల్గా వెళ్ళేసి రావచ్చు, కానీ ఆ ప్లేసెస్ కానీ అటువైపు కానీ అసలు వెళ్ళడానికి కానీ ఛాన్స్ కూడా ఉండదు. అట్లీస్ట్ చూడడానికి కూడా అటువైపు కూడా వెళ్ళనివ్వట్లేదు. అంటే కంప్లీట్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో సెక్యూర్డ్గా ఉంది టెంపుల్ మొత్తం. సో అదే క్లాక్ రూమ్. మన క్లోత్స్ కానీ లగేజ్ కానీ మొబైల్స్ కానీ ఏం పెట్టుకోవాలని ఇక్కడ పెట్టేసుకొని నేనైతే ఇప్పుడు టెంపుల్ విజిట్కి అయితే వెళ్తున్నా. వెళ్ళి వచ్చాక ఎన్ని అవర్స్లో అయింది, అసలు ఎలా అయింది దర్శనం అనేది మీకు వచ్చాక చెప్తా. సో ఫైనలీ ఆఫ్టర్ 2.5 hours దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. నేను లైన్ చూసారా, ఫాస్ట్గా టెంపుల్కి వస్తేనే లైన్ అనేది వర్త్, లేదంటే ఇవ్వండి ఇలా బయటకు వచ్చేసింది టెంపుల్ బయటికి. అసలు చాలా ఎక్కువ లైన్ ఉంది. ఆల్మోస్ట్ నాకు 2.5 hours పట్టింది. కానీ లోపల నేను కొంచెం బ్రేక్ చేసుకొని ఫ్రంట్కి వెళ్ళిపోయాను. సో అందువల్ల నాకు కొంచెం సేవ్ అయింది. కానీ రిమైనింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 5 hours పడుతుందంట, 4 hours 5 hours. సో మరీ ఎర్లీగా వచ్చేకండి, మిడిల్ ఒక 6, 5:30 అలా వస్తే బెస్ట్. అలానే లేట్ చేసినా సరే కొంచెం 9, 10కి వస్తే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ టెంపుల్ లైన్ ఉంది మొత్తం అంతా. సో ఇక్కడి నుంచి అటైర్ మార్చేసి ఇంకా మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. సో త్రివేంద్రం నుంచి అయితే నేను ఇంకా కంప్లీట్ చేసుకున్న పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం. నేను ఇప్పుడు వార్కలకి స్టార్ట్ అవుతున్నా. నా ప్లాన్ ఐటనరీ ఏం లేదు, జస్ట్ నేను ప్లేసెస్ ఒకటి నోట్ చేసుకుని వచ్చాను కేరళ. అండ్ ఈ ట్రిప్ ఇలా కంప్లీట్ చేద్దామని.
సో ఆఫ్టర్ గోయింగ్ టు వార్కలా అక్కడ నేను ఏదో ఒక హాస్టల్ తీసుకొని ఫస్ట్ ఈ లగేజ్ అక్కడ పడేసి తర్వాత ఎక్కడికి వెళ్ళాలనేది అక్కడితో బట్టి ప్లాన్ చేస్తాను. ఇఫ్ నాకు బైక్ రెంటల్ అక్కడ ఏమైనా పాసిబుల్గా దొరికిందంటే నియర్ బై ప్లేస్ ఏదో ఒకటి ఈరోజు కవర్ చేసి నైట్ కల్లా మళ్ళీ వార్కలాకి రీచ్ అయిపోతాను. సో బస్ స్టాప్కి అయితే రీచ్ అయ్యాను. బస్ స్టాప్లో ఒక బస్ క్యాచ్ చేసి మనం ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే నెక్స్ట్ బస్ ఏదో ఉందో చూసుకొని, నాకు తెలిసి డైరెక్ట్ బస్ ఉంటుందో ఉండకపోతే నాకు తెలీదు. ఒకవేళ డైరెక్ట్ బస్ లేకపోయినా సరే ఏ బస్సు అయితే ఉంటుందో ఆ బస్సు పట్టుకొని నేను వెంటనే వార్కలాకి వెళ్ళాలి. ఎందుకంటే ఎంత ల్యాక్ చేస్తే అంత డే అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకా ఈ ట్రావెలింగ్లోనే పోతుంది డే అంతా. విజిట్ చేయడానికి ఏదో ప్లేసెస్ ఏమైనా విజిట్ చేయడానికి పోతుంది. సో డైరెక్ట్ బస్సు అయితే లేదంట, మనం కల్లంబలం అనే స్టేషన్ దగ్గర ఆగండి. ప్లాన్లో చిన్న చేంజ్, వార్కల్లాకి వెళ్దాం అనుకున్నా కానీ కల్లంబలం బస్ స్టాప్ దగ్గర దిగిన తర్వాత ఇక్కడ నుంచి వార్కలా ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అండ్ జటాయి వచ్చేసి 18 కిలోమీటర్స్. సో జటాయి కంప్లీట్ చేస్తే ఈరోజు 2 డివోషనల్ అయిపోతాయి కదా, ఇంకా తర్వాత మనం ఎలాగో బీచ్ సైడ్ ఎంత వెళ్ళిపోతాం, మళ్ళీ ఇవన్నీ తిరగడం అంటే మళ్ళీ డే మళ్ళీ స్పెండ్ చేయాలి జటాయికి. సో ఈరోజే జటాయి కంప్లీట్ చేసుకొని రిటర్న్ నేను ఈవినింగ్ వార్కలాకి వెళ్ళిపోతే ఈరోజు ఈవినింగ్ అండ్ రేపు అంతా కూడా వార్కలలో స్పెండ్ చేయొచ్చు అని థింకింగ్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను జటాయికి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను. జటాయికి డైరెక్ట్ బస్సు ఉంటుంది అన్నారు, బట్ అది డైరెక్ట్ ఉంటుందో మళ్ళీ మధ్యలో దిగి వెళ్ళాలనేది నాకు కూడా ఐడియా లేదు. లెట్స్ సీ, అదేదో జెమ్నీ ఏదో సంథింగ్ చెప్పారు, ఆ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను. గైస్ నేను చెడైమంగళం దిగాను. చెడైమంగళం నుంచి బస్ స్టాప్ నుంచి మనకి ఇక్కడ ఆటో తీసుకొని మనం జటాయి వరకు వెళ్తున్నాను నేను. సో గైస్ జటాయి అయితే రీచ్ అయిపోయాం. జటాయి ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం ప్రెసెంట్. ఆటో అతను ఇక్కడైతే డ్రాప్ చేశాడు. అండ్ జటాయి వచ్చేసి ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే, మనం రామాయణంలో జటాయు అనే పక్షి సీతను కాపాడడానికి వెళ్ళి రావణాసుడి చేతుల మీదుగా తన రెక్కలు కట్ చేసుకొని ఒక కొండ మీదకి వచ్చి వాలిపోతాడు. సో ఆ పక్షికి స్టోరీగా ఇక్కడ ఇదే కొండ మీద వాలినందుకు ఇక్కడ స్టాచ్యూ అయితే కట్టారు. ఒక పక్షికి స్టాచ్యూ కట్టడం అనేది చాలా రేర్ థింగ్. అండ్ ఆ స్టోరీలో ఉన్న జటాయికి ఇంపార్టెన్స్ ఇస్తూ మనకి ఇక్కడ ఒక ఈ కొండ మీద కనిపిస్తున్న బ్యాక్ సైడ్ కొండ మీద మనకి ఆ స్టాచ్యూ అయితే కట్టారు. దీనికి డైరెక్ట్గా మనం రోప్ వే ఉంటుంది, లేదంటే స్టేర్స్ మీద కూడా మనం వాకింగ్ చేసుకుని వెళ్ళొచ్చు. బట్ రోప్ వే అనేది కొంచెం బాగుంటుంది కాబట్టి అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. రోప్ వే అనేది చాలా హైలైట్ చేశారు ఇక్కడ. కొంచెం సీనిక్ వ్యూస్, కేరళ కొంచెం వ్యూస్, మౌంటైన్ వ్యూస్ చూస్తూ పైకి వెళ్ళొచ్చని. సో టికెట్ అయితే తీసుకున్నాం. వాక్ వే వచ్చేసి 354 రూపీస్ అండ్ కేబుల్ కార్ వచ్చేసి 610 రూపీస్. సో మనం కేబుల్ కార్లోనే వెళ్తున్నాం, ఎందుకంటే కేబుల్ కార్ వ్యూస్ చాలా బాగుంటాయని అందరూ చెప్తూ ఉంటారు ఇక్కడ. అండ్ జటాయు అందుకే ఫేమస్ కూడా అయింది ఇక్కడ. సో కేబుల్ కార్కి వెళ్తున్నాం. ఇదే మన జటాయు పక్షి. ఆ రోజు రామాయణంలో రావణాసుడి చేత రెక్కలు విరుచుకొని ఇక్కడికి వచ్చి పడిపోయిన జటాయు పక్షికి గుర్తుగా మనకి ఇక్కడ పెద్ద స్కల్ప్చర్గా రెడీ చేశారు. చూడడానికి వర్తబుల్ హిల్ వ్యూస్, హిల్ స్టేషన్ లాగా కొంచెం సీనరిక్ వ్యూస్,
ఆ రోప్వే వ్యూస్ అంతా బాగానే ఉన్నాయి. బట్ 600 వర్త్ అంటే అనేది 610 రూపీస్ ఛార్జ్ చేశారు ఆ చైర్ కార్లో ఇక్కడికి రావడానికి. బై వాక్ అయినా సరే 354 రూపీస్. అండ్ అదొకటే కొంచెం మైనస్, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ రేట్ రిమైనింగ్. ఇంకా చాలా బాగుంది ఇక్కడ, వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అయిపోయిందండి జటాయు. నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను కిందకి, రోప్వేలో, అదే రోప్వేలో వెళ్ళిన రోప్వేలో. సో కిందకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ షాపింగ్కి ఏవో స్టాల్స్ ఏదో పెట్టారు. రెస్టారెంట్ కూడా ఉంది లోపల. ఎవరైనా ఫుడ్కి ఏమైనా కావాలంటే కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను వార్కలాకి నేను మళ్ళీ 4:30కి బస్సు 1 అవర్లో బస్సు అయితే ఎక్కేసాను. అండ్ కల్లంబలం అయితే వెళ్ళాలి. వార్కలకు డైరెక్ట్ బస్సులు అయితే లేదంట జటాయి నుంచి. సో నేను మళ్ళీ కల్లంబలం వెళ్ళి అక్కడి నుంచి వార్కల బస్సు ఎక్కేసి వెళ్ళాలి. మరి లాస్ట్ కండక్టర్ లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకుంటా. నాకైతే డైరెక్ట్ బస్సు అన్నట్టు అర్థమైంది. ఆయన చెప్పారు కూడా 4:30 అని. మరి ఏమో మరి అదే 4:30కి బస్సు వచ్చింది, కానీ కల్లంబలంకి వెళ్తుందంట. వార్కల వరకు అయితే డైరెక్ట్ లేదని చెప్తున్నారు మరి. సో వార్కల బస్ స్టాప్కి అయితే రీచ్ అయ్యాం. వార్కల బస్ స్టాప్ అంటే ఇక్కడ మరి ఏదో ఆర్చ్ దగ్గర వార్కల అనుకుంటా. ఇక్కడైతే స్టాప్ చేశారు. మరి ఇక్కడ నుంచి నేను వార్కల క్లిఫ్ దగ్గరికి వెళ్ళి హెలిప్యాడ్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాను. నా హాస్టల్ అక్కడ యాక్చువల్లీ ఒకటి బుక్ చేశాను, కానీ అది రేపటి నుంచి కన్ఫర్మ్ అయింది, ఈ రోజు నుంచి కన్ఫర్మ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 5 days బుక్ చేస్తే రేపటి నుంచి కన్ఫర్మ్ అయింది. సో ఈ రోజుకి అట్లీస్ట్ వేరే హాస్టల్లో ఉండి రేపటి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన హాస్టల్లో స్టే చేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో గైస్ ఫైనలీ ఆఫ్టర్ 2 autos 2 buses తర్వాత వార్కల అయితే రీచ్ అయ్యాం. సో ఫైనలీ వార్కల అసలు ఈవినింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది సన్సెట్ టైం, అసలు పీక్స్లో ఉంది బీచ్ అయితే. క్లిఫ్ బీచ్ మాట, మనం ఉన్నదంతా క్లిఫ్ మీద, ఇప్పుడు కిందంతా బీచ్ ఇది. అండ్ నాకు ఇంకో లక్కీ థింగ్ ఏంటంటే నాకు ఈరోజు హాస్టల్ దొరకలేదని చెప్పాను కదా. అండ్ ఇక్కడ ఉన్న ఫేమస్ హాస్టల్స్ సోల్ అండ్ హోప్ మాట. సోల్ అండ్ నాకు 3 daysకి బుక్ అయింది రేపటి నుంచి. అండ్ ఈరోజు హోప్ ట్రై చేద్దాం, చిన్న హోప్తో వెళ్ళా. అండ్ ఇట్ వాజ్ సక్సెస్. అండ్ వాళ్ళ దగ్గర వేకెన్సీ లేదు, బట్ నేను booking.comలో ఒక 4 daysకి బుక్ చేసా. అది డేట్ చేంజ్ చేసి సింగిల్ డేకి పెట్టుకున్నా. నార్మల్ టైమ్స్లో అయితే 500, బట్ ఈరోజైతే నాకు గుడ్ ఫ్రైడే అండ్ రష్ ఎక్కువ ఉండడం వల్ల 700 ఛార్జ్ చేశారు. సో ఈవెన్ దో ఇట్స్ అ గుడ్ ప్రైస్ యాక్చువల్లీ, 700 అయినా సరే. రిమైనింగ్ హాస్టల్స్లో అయితే 1K దాటే ఉన్నాయి. సో ఇప్పుడే మీకు హాస్టల్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను, హోప్ అనేది. మళ్ళీ రేపు వెకేట్ చేస్తాను కాబట్టి ఈరోజే మొత్తం మీకు ఇక్కడ వైవ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, నైట్ వైవ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్ ఉంది క్లిఫ్ అయితే. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేశాను, నార్మల్గా బీచ్ సైడ్ క్లిఫ్ అంటే చిన్నగా ఉంటుంది, చాలా హైట్లో ఉంది క్లిఫ్. అండ్ దట్టు మార్నింగ్స్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నైట్ వైబ్ అయితే ఎక్సలెంట్. అండ్ మినీ గోవా అనుకోవచ్చు. మినీ గోవా ఏంటి, గోవా కన్నా చాలా బాగుంది. అంటే గోవాలో ఎలాంటి క్లిఫ్ లేదు కాబట్టి ఈ వైబ్ రాదు. నాట్ కంపేరింగ్, బట్ చాలా మంచి వైబ్ ఉంది ఇక్కడ. మాత్రం ఇదే నెక్స్ట్ లెవెల్ అసలు. బ్రీజ్కి, సీ బ్రీజ్కి, ఇక్కడున్న కెఫేస్కి, అసలు మొత్తం కేఫ్ అసలు నెక్స్ట్ లెవెల్ వైబ్. అండ్
ఎందుకు వర్కలా అని ఫస్ట్ నేను థింక్ చేసినప్పుడు అన్నిటికన్నా డిఫరెంట్ వైబ్ ఎంజాయ్ చేద్దాం అనే కొంచెం ప్లేస్కి వెళ్దాం అని చెప్పి వచ్చా. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ వర్త్ ఇట్ యాక్చువల్లీ. అంటే నేను ఇంకా 1 అవర్ కూడా చూడలే, 1 అవర్ వచ్చుంటా, జస్ట్ ఒక 1 కిలోమీటర్ వాక్ వచ్చాను అంతే. బాగా నచ్చింది అండ్ రేపు కూడా చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. డే వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. నేను డే 1 అయితే ఇలా ఎండ్ అయింది. వార్కలా నుంచి ఈవినింగ్ సన్సెట్ తర్వాత మనం క్లిఫ్ పార్టీకి వెళ్ళాం, బీచ్ పార్టీకి. అండ్ అది కెఫే శాండీ బేలో చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ అక్కడ ఒక్క దగ్గరే నాకు తెలిసినంత వరకు 12 వరకు ఉంటాయి, 12 వరకు అవుతుంది ఈవెంట్. ఇంకెక్కడ కూడా అంతా 10:30 క్లోజ్, మొత్తం క్లిఫ్ అంతా క్లోజ్. నేను ఇప్పుడు 11:30కే క్లోజ్ అయిపోయింది. అక్కడ 12 వరకు జరుగుతుంది నాన్ స్టాప్గా. అండ్ ఎవ్రీడే అవుతుందని చెప్పలేము. అది ఒకసారి వాళ్ళ ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ ఆల్సో ఇంకా ఈరోజుతో ఈ డే ఎండ్ చేసి రేపు మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్.